ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మరుషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన విజయశ్రీ గారు బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ ఆత్మ సత్యారాధన గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ యూ ఛానల్ ఫర్ వన్ మోర్ ఆపర్చునిటీ అండి. సో, ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. సో, మళ్ళీ ఇక్కడ నాకు తెలిసిన ఆత్మజ్ఞానం, నేను అనుభవించిన కొన్ని ఆత్మజ్ఞాన విశేషాలు ఇవాళ మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకొచ్చేసానండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, ఆత్మ యొక్క సత్యారాధన. ఆత్మని ఆరాధించడం అంటే ఏంటి? అసలైన ఆత్మ సత్యారాధన అంటే ఏంటి? అన్న టాపిక్‌తో నేనివాళ మీ ముందుకొచ్చేసానండి. సో, అందరు రెడీ అనుకుంటాను. వీడియోస్ ఎవరైనా ఆన్ చేసుకోగలిగితే ప్లీజ్ ఆన్ చేసుకోండి. సో, సబ్జెక్ట్ బాగా వస్తదండి అందుకని. ఓకే. సో, ఆల్రెడీ మీ అందరూ ధ్యానులే అనుకుంటున్నాను. ఈ ఛానెల్‌ని ఎప్పటినుంచో చాలామంది ఇక్కడ ధ్యానం చేస్తూ ఈ క్లాసెస్‌కి అటెండ్ అవుతున్నారు అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఎవరు ఫ్రెషర్స్ లేరు కాబట్టి ఇంకా అసలైన ఆత్మ యొక్క సత్యారాధన అంటే ఏంటి? సత్యం ఏంటసలు? ఆత్మను ఆరాధించడం అంటే ఏంటి? ఇలాంటి విశేషాలు మళ్ళీ పునరావృతం చేయడానికి ఇక్కడికొచ్చానండి నేను. సో, మనందరం కూడా ఎన్నో వినున్నాము ధ్యానం గురించి. ధ్యానం చేస్తేనే ఆత్మ యొక్క ఆరాధన అనేది మనందరికీ తెలుసు. కామన్‌గా విషయం ఇవాల్టికి అందరికి తెలిసిపోయింది. సో, ఆ దిశలోనే ప్రయాణం చేస్తున్నాము. కానీ ఇంకా ఎక్కడో చాలా మందికి డౌట్‌లనమాట. అంటే ఇంక పూజ చేయవల్లేదా? ఇంక జపాలు చేయవల్లేదా? స్తోత్రాలు చదవక్కర్లేదా? కేవలం ధ్యానం చేస్తే సరిపోతుందా? అనేది గూడా ఇంకా చాలా మందికి డౌటు. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఇందులోకొచ్చి కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. యాక్చువల్‌గా మనము మెట్లు ఎక్కుతూ వస్తున్నామని ఇక్కడ ఇవాళ దీని గురించి డిస్కషన్ అండి మన టాపిక్కు. అంటే మనము పూజ చేయకపోతే తప్పా? స్తోత్రం చేయకపోతే తప్పా? హోమం చేయకపోతే తప్పా? జపాలు చేయకపోతే తప్పా? ఇలాంటివన్నీ సందేహాలతో చేస్తూ మళ్ళీ ధ్యానం గూడా చేస్తున్నాము. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఆత్మ అసలైన ఆత్మ యొక్క ఆరాధన అంటే ఏంటి? మీ అందరికి తెలుసండి. మనము ఈ జీవాత్మగా ఈ భూమి మీదకి వచ్చాము. అవును కదండీ! జీవాత్మ ఎలా వచ్చింది? ఆ పరమాత్మ నుంచి అంశాత్మగా విడివడి హంసాత్మ ఈ పంచభూతాలు, పంచ ప్రాణాలను తీసుకొని ఓకే. ఈ జీవాత్మగా ఈ భూమి మీద జన్మ తీసుకోవడం జరిగింది. అప్పుడు తనకి ఆ ఆత్మకి శరీరం అనే తొడుగు, మనసు అనే తొడుగు, బుద్ధి అనే తొడుగు ఇవన్నీ మాస్కులు ధరించి, లేయర్స్ ధరించి ఆత్మ ఒక జీవాత్మగా ఈ భూమి మీద జీవించడానికి వచ్చిందనమాట. దీంతో పాటు అసలైన ఆత్మ జీవించాలి అంటే దాంతో పాటు ఏం తీసుకొచ్చిందండి? మీ అందరికి తెలుసు. అదే శ్వాస. కదండీ! అంటే ప్రాబ్లము మన దగ్గరే ఉంది. సొల్యూషను మన దగ్గరే ఉంది. ఆత్మ దగ్గర 2 ఉన్నాయి. ఎందుకంటే ఈ భూమి మీద జీవించాలి అంటే శరీరం కావాల్సిందే మరి. మనసు ఉండాల్సిందే. బుద్ధి ప్రమేయం గూడా ఉంటుంది. కానీ ఈ ఆత్మకి ఇవి 3నే ఛాలెంజ్‌గా మారతాయి. ఈ భూలోకానికి రాగానే. ఇప్పుడు ఆత్మ యొక్క పని ఏంటి? ఆత్మ యొక్క లక్ష్యం ఏంటి అంటే, ఈ తొడుగులనన్నీ దాటి మళ్ళీ తన నిజతత్వానికి చేరడమే. తన యొక్క నిజ స్థితి, తన యొక్క సత్యం ఏంటి? తను ఏ విధంగా భూలోకానికొచ్చింది? తిరిగి మళ్ళీ తన లక్ష్యం ఎక్కడికి చేరాలి? అన్నది ఆత్మ విచారణ చేయాలి. కానీ ఏం జరుగుతుంది? ఈ భూలోకానికి రాగానే ఆత్మ తనెవరో తను మర్చిపోతుంది. తనేంటో మర్చిపోతుంది. ఎందుకు? ఈ శరీరం అనే మాయ వల్ల, ఈ మనస్సు అనే మాయ వల్ల, ఈ భౌతిక ప్రపంచంలో ఆ మాయకు అమ్మేయడం వల్ల తన నిజ స్థితిని కోల్పోతుంది ఆత్మ. తనెవరో మర్చిపోయింది. తనెందుకొచ్చిందో మర్చిపోయింది. తనెక్కడికి వెళ్ళాలో మర్చిపోయింది. భౌతిక ప్రపంచంలో పడగానే మొత్తం మాయలో మునిగిపోయింది. తను దారి తప్పి వెళ్ళిపోతుంది ప్రయాణంలో. గమ్యం చేరుతుందా? గమ్యం చేరట్లేదు మరి ఆత్మ.
మాయలో పడిపోయి, పాఠాలు నేర్చుకోకుండా, దుఃఖంలో పడిపోయి, సమస్యలు ఎందుకొస్తున్నాయో తెలియక కన్‌ఫ్యూజన్‌లో పడిపోయి, ఈ ఆత్మ భవచక్రంలో పడిపోతుంది. భవచక్రం అంటే ఏంటండి? ఇప్పుడు ఫోర్త్ క్లాస్ మనం చదువుతున్నాము అంటే, మళ్ళీ అదే ఫోర్త్ క్లాస్ నెక్స్ట్ జన్మ గూడా తీసుకుంటదనమాట. అంటే అది పాఠాలు నేర్చుకునేదాకా అక్కడే తిరుగుతూ ఉంటుంది ఈ జీవాత్మ భూలోకంలో. మరి ఇలా ఎన్ని రోజులు? ఎప్పుడు ఈ భవచక్రాన్ని దాటుద్ది అంటే, ఆత్మ ఎదిగే కొద్దీ మీకందరికి తెలుసు ఆత్మ యొక్క మొదటి స్థితులు ఏంటండి? ఆత్మ యొక్క ప్రయాణం మీరు కానీ తెలిసి ఉంటే అందరికి తెలుసు. ఖనిజ సామ్రాజ్యం నుంచి తన ఆత్మని ప్రయాణం కొనసాగిస్తూ వస్తుంది ఈ భూలోకంలో. 84,00,000 జీవరాశుల్లో మానవుడి యొక్క రాజ్యము లాస్ట్ అన్నమాట. దానికి ముందుగా అది ఖనిజ రాజ్యం నుంచి మొదలుపెడుతుంది తన యొక్క ప్రయాణాన్ని. 84,00,000లో 21,00,000 ఖనిజ సామ్రాజ్యంలో జీవిస్తది ఆత్మ. తర్వాత 21,00,000 తను వృక్ష రాజ్యంలోకి అడుగుపెడతది. మరి మరొక 21,00,000లో జంతు సామ్రాజ్యంలోకి, లాస్ట్ 21,00,000లో మానవ సామ్రాజ్యంగా ఈక్వల్‌గా ఎంత బాగా సృష్టి చేశారో ఆ భగవంతుడు. భగవంతుడు, ఆ ఎనర్జీ, ఆ విశ్వశక్తి ఏదైనా అనుకోవచ్చు. ఈ సృష్టి రహస్యము ఎంత చక్కగా ఇవ్వబడింది. ఈ 84,00,000 గూడా ఈక్వల్‌గా డివైడ్ అయ్యి ఒక్కొక్క సామ్రాజ్యంలో తను ఆత్మ ఎదుగుతూ వస్తుంది. ఖనిజ సామ్రాజ్యంలో ఆత్మ భూమిలో స్థిరపడి ఉంటది. స్థిరత్వాన్ని నేర్చుకుంటుంది. భూమితో సహజీవనం చేస్తది. భూమి యొక్క గుణాలను నేర్చుకుంటూ వస్తది. స్టెబిలిటీ, స్థిరత్వం, సహనం. మనం ఎన్నో కొండలుగా, రప్పలుగా, లోహాలుగా ఇప్పుడు వెండి, బంగారము, క్రిస్టల్సు ఏవేవైతే ఉన్నాయో లోహాలు, రకరకాల లోహాలున్నాయి. ఇనుము కదండీ! బ్రాస్ ఇవన్నిట్లో కూడా ఆత్మ ఉంది. ఇలా 21,00,000 జన్మలు తీసుకుంటామంట ఆత్మగా మనం. మొదట ఖనిజ సామ్రాజ్యంలో. ఎన్ని రకాలుగా అది బాధపడుంటుంది ఆత్మ. ఆ విధంగా పడి, పడి, పడి ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఆత్మ యొక్క పురోగతి జరుగుతూ వస్తుంది. అలా దాటిన తర్వాతే ఈ ఆత్మ వృక్ష సామ్రాజ్యానికి షిఫ్ట్ అవుతుంది. అంటే పరిణామ క్రియ ఈ విధంగా జరిగి, జరిగి అది వృక్ష సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడు 21,00,000 జన్మల తర్వాత. వృక్ష సామ్రాజ్యంలో మరొక 21,00,000 జన్మలు తీసుకున్నాక ఆత్మ ఇంకా పరిణితి చెంది తను జంతు సామ్రాజ్యంలోకి అడుగుపెడుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే అండి ఖనిజ సామ్రాజ్యంలో దానికి శరీరం కూడా ఉండదు. ఓన్లీ ఆత్మ ఒక్కటే ఉంటుంది. ఓకే. లోహాలు ఇవన్నీ కూడా ఖనిజాలట్లో జస్ట్ ఆత్మ అనేది తొలి దశల్లో ఆత్మ రూపంలో వాటన్నిట్లో ఉంటుంది. పర్టిక్యులర్ బాడీ, శరీరము, మైండ్ ఇవన్నీ ఉండవన్నమాట. అది ఎవాల్వ్ అయ్యే కొద్దీ వృక్ష సామ్రాజ్యానికొచ్చాక అది శరీరాన్ని ధరిస్తుంది. అదే వృక్షాలుగా మనం చెప్తున్నాం. ఇక్కడ ఏం యాడ్ అయింది? శరీరం యాడ్ అయింది. మనసు చాలా స్వల్పంగా వృక్ష సామ్రాజ్యంలో ఉంటుంది ఆత్మకి. చాలా స్వల్పంగా ఉంటుందన్నమాట. ఇలా వృక్ష సామ్రాజ్యంలో ఎన్నో జన్మలు 21,00,000 జన్మలు దాటాకే ఆ ఆత్మ ఎక్కడికొస్తదండి? జంతు సామ్రాజ్యంలోకి పరిణితి చెందుద్ది. ఈ జంతు సామ్రాజ్యంలోనే తనకి మనస్సు కొంచెం ఇంకొంచెం పెరుగుతదనమాట. కానీ బుద్ధి ఉండదు. అందుకే మనం అంటుంటాం గదా! ఏంట్రా నువ్వు పశువుల్లాగా బిహేవ్ చేస్తున్నావు, బుద్ధి లేదా నీకు అని. బుద్ధి లేదు అనే మాట మనం వాడుతూ ఉన్నాం గదా! అంటే పశువులతో కంపేర్ చేస్తామనమాట. అంటే అక్కడ ఇంకా అక్కడ పశువులుగా ఉన్నప్పుడు, జంతువులుగా ఉన్నప్పుడు ఆత్మకి శరీరమొస్తుంది, ఆత్మ ఉంటుంది. మనసు ఇంకొంచెం ప్రభావితం ఉంటుంది. స్వల్పం కంటే ఇంకొంచెం ఎక్కువ. బుద్ధి ఉండదు. ఇలా పరిణామ క్రమలోనే ఆ ఆత్మ మానవ సామ్రాజ్యంలోకి అడుగెడుతుంది. ఇక్కడ మనసు విజృంభిస్తది. బుద్ధి గూడా ఉంది. కానీ బుద్ధిని డెవలప్ చేసుకోవాలి. ఇది ఛాలెంజు ఆత్మకి మానవ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాక. ఈ విధంగా ఆత్మ యొక్క ప్రయాణం జరుగుతూ ఉంటదనమాట. ఈ జరిగిన ప్రయాణంలో తొలి దశల్లో
మానవుడు జన్మ తీసిన తొలి దశల్లో తొలి ఆత్మ దశల్లో మానవుడిగా జన్మించినప్పుడు తమో గుణంలో ఉంటుంది ఆత్మ. మీకు తెలుసు కదండీ! 3 గుణాలున్నాయి. మానవుడు 3 గుణాల మీద తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఆత్మపరంగా, గుణాల పరంగా. తమో, రజో, సత్వ. సో, ఆత్మ తొలి దశల్లో మొత్తం తమో గుణంలో ఉంటుంది ఆ మానవుడు. ఆ జంతువుల నుంచి రాగానే ఆత్మ తొలి మానవ దశల్లో తనకి బుద్ధి ఉండదు. తమో గుణంలో ఉంటుంది ఆత్మస్థితి. ఏది చెయ్యాలో తెలీదు, ఏది చేయకూడదో తెలీదు, ఏది తినాలో తెలీదు, ఏది తినకూడదో తెలీదు. విచక్షణ జ్ఞానం చాలా తక్కువుంటది. బుద్ధి ఉండదు. అప్పుడప్పుడే జంతు సామ్రాజ్యం నుంచి పరిణితి చెందిన ఆత్మ అది. తమో గుణంలో చాలా బద్ధకంగా ఉంటాడు. తిన్నామా, పడుకున్నామా అన్నట్లు ఎప్పుడు కంఫర్ట్ జోన్‌లో ఉంటూ, ఇంకా చేయరాని పనులన్నీ చేస్తూ చాలా లో స్థితిలో ఉంటదనమాట. ఆత్మ యొక్క చైతన్య స్థితి చాలా తక్కువుంటుంది. ఈ తమో గుణంలో ఉన్నప్పుడు. విచక్షణ జ్ఞానం అనేది ఉండదు. ఈ ప్రయాణంలోనే కొనసాగి ఆ పరిణామ క్రమంలోనే తమోగుణ ఆత్మలంతా కూడా రజోగుణంలోకి షిఫ్ట్ అవుతాయి. ఇక్కడ రజోగుణంలోకి షిఫ్ట్ అయిన తర్వాత ఆత్మస్థితి ఎలా ఉంటుంది అంటే, అంతా నాది, నేను, నేనే చేయాలి, నేనే నెగ్గాలి, అధికారం చలాయిస్తూ ఉంటది, స్వార్థంతో ఉంటుంది. పేరు కావాలి అన్న దిశలో ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటది. అహంకారంతో ఉంటుంది. విపరీతమైన అహంకారము, విపరీతమైన అధికారము, నేనే గొప్ప అన్న స్వార్థపూరితంగా పనులు చేస్తూ ఉంటుంది ఆత్మ. ఫేము ఇప్పుడు మనం పొలిటీషియన్స్ వీళ్ళంతా రజోగుణం అన్నమాట. అంతా నాది, నాది అని ఒక ఐడెంటిటీతో అహంకారంతో ఉంటుంది ఆత్మ ఈ స్థితిలో ఉన్నప్పుడు. సో, ఎవరి స్థితి ఇప్పుడు మన చుట్టుపక్క ఇలాంటి రకాల మనుషులందరిని మనం చూస్తూ ఉంటామండి. కానీ ఒక ఆత్మ జ్ఞానం ఉన్నవాళ్ళు ఆ వ్యక్తిని ఎలా చూడాలిప్పుడు? తన ఆత్మస్థితిలో తను కరెక్ట్ గానే ఉంది. నో జడ్జ్‌మెంట్, నో కంప్లెయింట్ అగైన్. మనం కూడా ఆ స్థితి నుంచి దాటాం కాబట్టి మనం ఇవాళ ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం దీని గురించి. అంటే మనం గూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే గదండీ! కాకపోతే ఒకరు ముందు, ఒకరు వెనక అంతే. అది గుర్తుపెట్టుకొని ఎప్పుడు ఎరుకతో ప్రతి ఒక్కరిని సాక్షిగా చూస్తూ, వాళ్ళ యొక్క ఆత్మస్థితిని అర్థం చేసుకుంటూ, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ, మనం ముందుకు వెళ్ళగలగాలి. ఫోకస్ అంతా తిరిగి మన మీద మనం పెట్టుకోవాలి. వాళ్ళిలా ఉన్నారు, వాళ్ళిలా చేస్తున్నారు అన్న అజ్ఞానంతో మనం మాట్లాడకూడదు. అందుకే పత్రిజీ సార్ ఎప్పుడు నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్ అని ఎందుకు చెప్పారు అంటే, ఆత్మజ్ఞానం వచ్చాక ఈ ఎరుక అందరిలోకి వచ్చేస్తుంది. అప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు, చుట్టుపక్కల ఏం జరుగుతున్నా కూడా అంతా కరెక్ట్‌గానే ఉంది అన్న ఎరుకతో మనము ప్రవర్తిస్తూ ఉంటాము. అన్నిటికి సాక్షిగా ఉండగలుగుతాము. ఎంత ఎదిగినా కూడా మళ్ళీ భౌతికం ప్రపంచంలో ఆ మాయలో మనం ఎప్పుడూ వెనక్కి మళ్ళీ పడిపోతూనే ఉంటామండి. ఇది ఎవ్రీడే ఛాలెంజ్. మొమెంట్ టు మొమెంట్ ఛాలెంజ్ అన్నమాట. అందుకే ఎవ్రీడే ధ్యానం చేయమని చెప్తారు. ఎవ్రీడే స్వాధ్యాయం చేయమంటారు. ఎవ్రీడే సజ్జన సాంగత్యం చేయమంటారు. ఎవ్రీడే ఇలా యూట్యూబ్ ఛానెల్స్‌లో వచ్చే వీడియోస్ ద్వారా సజ్జన సాంగత్యం జరుగుతుంది. ఆత్మజ్ఞానం తెలుస్తుంది. ఎలా అయితే ఎవ్రీడే మనం ఆహారం తీసుకుంటున్నాం ఈ శరీరానికి, అలానే మన ఆత్మకు కూడా పోషణ కావాలి. ఇలాంటి పోషణ ఎప్పుడైతే ఆత్మకిస్తూ ఉంటామో, అది ఎప్పుడు మనల్ని ఇరుకు స్థితిలో ఉంచుతుంది. ఎందుకు రోజు కొట్టుకుంటున్నారు అన్ని వీడియోస్‌లో అంత ఆత్మజ్ఞానం మనకి ఇంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది మన ట్రాన్స్‌ఫర్మేషన్‌కి? ఆచరణంగా మనం ఎంతవరకు దాన్ని సిద్ధించుకుంటున్నాము? మనం చెక్ చేసుకోవాలి. స్వాధ్యాయం అంటే బుక్స్‌తో చదవడంతో పాటి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నిన్నటి కంటే ఇవాళ నేను ఎంతవరకు బెటర్ అయ్యాను? ఎంత ఎరుకుతో జీవిస్తున్నాను? ఏం నేర్చుకుంటున్నాను? నిరంతరం విద్యార్థులమండి మనము. ఈ భూలోకానికొచ్చామంటేనే మనం నేర్చుకోవడానికొచ్చాము పాఠాలు. పాఠాలు నేర్చుకోవడానికే వచ్చాము. నేర్చుకున్నాక నేర్పించడానికే వచ్చాము.
ఈ 2 విషయాలు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అందరిని యాక్సెప్ట్ చేయడం, అన్నిటిని యాక్సెప్ట్ చేయడం అనేది మనం నేర్చుకుంటాము. ఎంతో కొంత ఆత్మజ్ఞానం పెరిగితే మొదటగా మనకు లభించే బెనిఫిట్ ఏంటి అంటే స్వీకరించే తత్వం, అంగీకరించే తత్వం పెరుగుతుంది. కృతజ్ఞత పెరుగుతుంది అందరి పట్ల, అన్నిటి పట్ల, సమస్యల పట్ల కూడా. ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో కూడా వాళ్ళ పట్ల కూడా కృతజ్ఞత పెరుగుతుంది. ఎందుకంటే కర్మ ఉంది అక్కడ. వాళ్ళకి, మనకి మధ్య ఏదో కర్మ ఉంది. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే, మనమేదో నేర్చుకోవడానికి వాళ్ళని మనము మన జీవితంలోకి ఆహ్వానించాము. వారి ద్వారా మనమేదో పాఠాలు నేర్చుకోవాలి కాబట్టి వారు మన జీవితంలోకి వచ్చారు అన్న అవగాహనతో ఉంటాము. అవగాహనతోనే ఆచరణ కరెక్ట్‌గా ఉంటుంది. ఎరుక పెరుగుతుంది. సో, ఎప్పుడైతే ఇలాంటి గుణాలు మన దగ్గరికొచ్చాయో, మనకి క్షమాగుణం పెరుగుతుంది. అంతే గదండీ! ఒకటికొకటి తోడు ఇవన్నీ కూడా. ఇంత మంచి బెనిఫిట్స్ మనకి నిరంతర ధ్యానం వల్ల, నిరంతర స్వాధ్యాయం వల్ల, నిరంతర సజ్జన సాంగత్యం వల్ల మనకి వస్తాయన్నమాట. సో, మెయిన్‌గా 3 విషయాలండి. స్వీకరించే తత్వం, అంగీకార తత్వం అంటారు. కృతజ్ఞతా భావం పెరుగుతుంది అందరి పట్ల. క్షమాగుణం పెరుగుతుంది. అసలైన ప్రేమగా ఉంటాం అందరితో. కరుణతో చూస్తాము. అన్ని ప్రాణుల పట్ల మిత్రత్వం పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం. కానీ దాన్ని అనుభవించాలి. అది సహజ గుణాలుగా మనకి మారాలి. ఎప్పుడైతే అది మన సహజ గుణంగా మారుతుందో, అప్పుడు దానివల్ల మనకి ఇబ్బంది అనేది కనపడదు. అదే దుఃఖరాహిత్యం. అన్నీ ఉంటాయండి. అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మాస్టర్స్ అయినా ఉంటాయి. మామూలు వాళ్ళకి ఉంటాయి. తేడా ఏంటి అంటే, మన దృష్టికోణం మారుతది మన జీవితం పట్ల. అవగాహన పెరుగుతుంది. ఎరుక పెరుగుతుంది. వాళ్ళు చూసే దృష్టి మెడిటేటర్స్ ఒకలా చూస్తారు సమస్యని, ఆ జనాల్ని, ఆ విషయాల్ని, చుట్టుపక్కల గాని ఏది జరిగినా కూడా. వేరే వాళ్ళు నాన్ మెడిటేటర్స్ అనుకోండి. వాళ్ళకి కొంచెం ఆత్మజ్ఞానం ఉండదు. సో, అన్నిటికి జడ్జ్‌మెంట్ చేస్తారు, కంప్లెయింట్ చేస్తారు, బ్లేమ్ చేసేస్తారు. అందుకే ఈ పాత్‌లోకొచ్చాక ఎప్పుడైనా ఆత్మ ఎదగాల్సిందే. మనం గూడా ఆ స్థితి నుంచి ఇవాళ ఇక్కడికొచ్చాం కాబట్టి, మనం ఎరుకలో ఉండాలి అని మరి మరి గుర్తు చేయడం అన్నమాట. మనం మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళగూడదు. వాళ్ళకి, మనకి తేడా ఏంటండి? ఆత్మజ్ఞానం పెరిగింది. మనం 10థ్ క్లాస్‌కొచ్చాము. మిగతా వాళ్ళు మేబీ 4థ్ క్లాస్, 5థ్ క్లాస్ అయ్యుండొచ్చు. మరి 10థ్ క్లాస్ వాడు, 4థ్ క్లాస్ వాడు తప్పు చేస్తే క్షమించాలనా లేదా? వాడికి తెలీదులే, తెలియక చేశాడులే అంటామా లేదా 10థ్ క్లాస్‌కొచ్చాక మనము? అదే 10థ్ క్లాస్ వాడు తప్పు చేస్తే పనిష్మెంట్ సీరియస్‌గా ఉంటది. సేమ్ సమస్య ఇద్దరు చేసుంటే, ఇద్దరు ప్రాబ్లమ్ క్రియేట్ చేసుంటే, శిక్ష ఎవరికేస్తారండి? 10థ్ క్లాస్ వాడికే ఏస్తాడు. ఆ 4థ్ క్లాస్ వాడిని క్షమించేసి వదిలేస్తారు. అవునా కాదా? అంటే ఏది ఇన్ని తెలిసి కూడా మళ్ళీ మనం చేశాము అంటే, మళ్ళీ మనం తప్పు దోవలోకి వెళ్తున్నామంటే పనిష్మెంట్ మనకే ఎక్కువుంటది. మన దారి సన్నగా అయిపోయింది ఇప్పుడు. వాళ్ళకి చాలా దారులుంటాయి తప్పించుకోవడానికి. మనకి ఒకే దారి, ఇరుకిరుకు దారి. అడుగడుగు వేసుకుంటూ చక్కగా గమనించుకుంటూ అడుగు వేయాలి జీవితంలో. ఆత్మజ్ఞానం ఉండి తప్పు చేస్తే పనిష్మెంట్ కూడా అదే ప్రకారంగా మనకి వస్తాయి కాబట్టి, ఈ ఎరుకని ఎల్లప్పుడూ మనము పెంచుకుంటూ పోవాలి. మన ధ్యాన సాధనతో, స్వాధ్యాయంతో, సజ్జన సాంగత్యం. ప్రతిసారి ధ్యానం అనంగానే ఇవన్నీ కూడా తోడండి. ఇంక చెప్పక్కర్లేదు ప్రతిసారి. ధ్యానం ఒక్కటే కాదు. ఇవన్నీ ఎప్పుడైతే మిక్స్‌డ్ అన్నీ కలగలిపి ఉంటాదో, అప్పుడు చక్కగా ఆత్మ ప్రణాళిక ప్రకారంగా వెళ్తూ ఉంటే, ఆత్మ యొక్క పురోగతి జరుగుతూ ఉంటుంది. ఆత్మ తన యొక్క లక్ష్యాన్ని చేరువవుతూ ఉంటుంది. తన లక్ష్యానికి దగ్గరవుతూ ఉంటుంది. ఇక్కడ సత్యారాధన అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకు అర్థమైంది. ఇవన్నీ కూడా అందరికి తెలిసినవే. సో, అసలైన ఆత్మ యొక్క ఆరాధన అంటే ఏంటి అంటే ధ్యానమే మళ్ళీ. ఇంక ఏమీ లేదు. సో, పూజ చేసినప్పుడు మనకి ఆత్మ యొక్క ఆరాధన జరుగుతదా అండి? జరగట్లేదు. అది తొలి మెట్టు మాత్రమే. ఆత్మ యొక్క సత్యారాధనలో అసలు ఆధ్యాత్మిక చింతనలోకి రావడము అంటే మొదటి మెట్టు పూజతోనే ఆత్మ యొక్క స్థితి స్టార్ట్ అవుతుంది. అసలైన దేవుడితో కనెక్షను, అసలైన ఆ పరమాత్మతో కనెక్టెడ్‌గా ఉండాలి అంటే,
పూజ అనే తొలి మెట్టు ఎక్కుతుంది ఆత్మ తొలి దశల్లో. అక్కడ శరీరము పనిచేస్తదనమాట. పూజ అంటే మనం ఎన్ని క్లీన్‌లు చేయాలి, మనం శుభ్రం పరచుకోవాలి, ఆ పూజ రూమ్ క్లీన్ చేయాలి. అంటే బాడీ అక్కడ మెయిన్‌గా వర్క్ చేస్తూ ఉంటదనమాట. కానీ ఆ అడుగు, ఆ స్థితి పెరిగినట్లు. అప్పటి వరకు తమో గుణంలో ఉంది. అప్పటి వరకు రజోగుణంలో ఉంది. రజోగుణంలో ఉన్నవాళ్ళు కూడా ఈ పూజ మార్గంలోకి వచ్చేస్తారు. అవన్నీ తొలి దశలనమాట. కానీ అసలైన ఆత్మ చింతన ఉండదు అక్కడ పూజలో. అర్థమైందా అండి? కొన్ని ఇలా పరిణామ క్రమంలో పూజలు చేశాక స్తోత్రం మీద ధ్యాస పెడతారు. ఆత్మ పురోగతి జరిగే కొద్దీ పూజ నుంచి స్తోత్రాల వైపు వెళ్తారు. పారాయణాలు చేస్తారు. చక్కగా చదువుతారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కొన్ని రోజులు. ఇక్కడ గూడా ఆత్మ ఆరాధన జరుగుతుందా? ఇక్కడ గూడా జరగట్లేదండి. ఇక్కడ మనసు ప్రశాంతత పొందుతుంది. ఆ స్తోత్రాలు చదవడం వల్ల తెలియని ప్రశాంతత ఆ మనసుకి. మనసుకి ప్రశాంతత కలుగుతుంది అంతే. శరీరము, మనస్సు ఇన్వాల్వ్ అయింది ఇక్కడ. ఇలా పరిణామ క్రమంలో యజ్ఞాలు చేస్తది, హోమాలు చేస్తది. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఆ మానవుడు. ఇక్కడ కొంచెం బుద్ధి పెరుగుతుంది. ఇలా స్టెప్ వైస్‌గా ఆత్మ యొక్క పురోగతి జరిగి, ఆత్మ యొక్క ఆరాధన అనేది ఎక్కడ వస్తుంది అంటే, ఈ స్తోత్రం గూడా దాటి జపాల దగ్గరికొస్తుంది ఆత్మ. జపం చేస్తది, నామస్మరణ చేస్తది. ఇక్కడ కూడా ఆత్మ ఆరాధన కాదండి. కంప్లీట్ అవ్వలేదండి. అసలైన ఆత్మ ఆరాధన, ఆ సత్యం ఏంటి అంటే, అది ధ్యానము. ధ్యానం చేసినప్పుడు మాత్రమే అసలైన ఆత్మ యొక్క ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆత్మతో కనెక్ట్ అవుతాం మనము. ఈ పూజ, స్తోత్రం, హోమం, జపంలో మనతో మనం కనెక్ట్ అవ్వమండి. మనలో ఉన్న ఆత్మతో కనెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ ఆత్మ అంటే ఎవరు మళ్ళీ? ఇందాక చెప్పుకున్నాం కదా! ఆత్మ పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మే. అంశాత్మ జీవాత్మగా భూలోకానికి వచ్చింది. అంటే ఆ పరమాత్మ తత్వం ఆల్రెడీ ప్రతి ఒక్కరి ఆత్మలో నిక్షిప్తమై ఉంది. నిద్రాణ స్థితిలో ఉంది. ఎప్పుడైతే ఈ ఆత్మ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి అడుగెడుతుందో, పూజ, స్తోత్రం, హోమం, జపం అంటూ అది పురోగతి చెందుతూ అసలైన ఆత్మ ఆరాధన అనేది ధ్యానంలో తన నిజ స్థితికి కనెక్ట్ అవుతుంది. తను ఎవరో అనే తెలుసుకోవడం అనే స్టెప్ ఇక్కడే మొదలవుతుంది. ధ్యానం అన్న ప్రక్రియ ద్వారా, ధ్యాన సాధన ద్వారా తన నిజ స్థితితో కనెక్ట్ అయి ఉంటుంది ఆత్మ. సో, అసలైన ఆత్మ సత్యారాధన అంటే ఏమీ లేదు. ధ్యానమే. మరొక పేరు సత్య ఆరాధన ఏంటి? అది పూజలో జరగట్లేదు. స్తోత్రంలో జరగట్లేదు. ఇవన్నీ చెప్పుకోవడం అన్నమాట మనం. అసలైన ఆత్మ యొక్క ఆరాధన ఎక్కడ జరుగుతుంది అంటే ధ్యానంలో మాత్రమే. ఇంకొక విషయంలో మనం పూజ చేసేటప్పుడు, స్తోత్రం చేసేటప్పుడు, హోమం అప్పుడు మనసు ప్రమేయమే ఉంటుందెక్కువ. ఈ శరీరం ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువుంటుంది. మనం ఎనర్జీ స్పెండ్ చేస్తాం కదండీ! పూజ చేయాలి, హోమం చేయాలి, చదవాలి. మన ఎనర్జీ స్పెండ్ చేస్తూ ఉన్నాం. అవును కదండీ! మన మనసు బాగా పనిచేస్తుందక్కడ. ఎంతసేపు మన మనసు పని చేస్తూ వెళ్తుందో, అక్కడ దేవుడితో మనం కనెక్ట్ అవ్వట్లేదండి. ఎంతో కొంత మనకి ప్రశాంతత వస్తుంది అంతే. చేసినంత సేపు ఆ కాసేపు మన మనసు కొంచెం చెందుతుంది అంతే. అసలు ఆ కనెక్షన్ మనకి రావట్లేదు దేవుడితో. ఆ పరమాత్మతో కనెక్టెడ్‌గా లేం మనం. అక్కడంతా కూడా మనం మాట్లాడుతున్నాం, మనం పొగుడుతున్నాం, మనము పూజ చేస్తున్నాం. బాహ్యంగా చేస్తున్నాము. బాహ్యంగా వెళ్తుంది. మనసు ప్రమేయం జరుగుతుంది. బాహ్యంగా చేస్తున్నాం ఇవన్నీ. ఎప్పుడైతే బాహ్యంగా వెళ్తూ ఉన్నామో, మనసు ప్రమేయం జరుగుతూ ఉంటుందో, అక్కడ అసలైన ఆ పరమాత్మతో కనెక్షన్ అనేది లేదు కంప్లీట్‌గా. అక్కడ భగవంతుడు మనల్ని సాక్షిగా గమనిస్తూ ఉంటాడంట. ఈ క్రమంలో ఉన్నప్పుడు ఆత్మని సాక్షిగా గమనిస్తూ ఉంటాడు. మనం చెప్పేదాన్ని వింటాడంట, చూస్తూ ఉంటాడంట.
అక్కడ మన కర్మలేమి క్లియర్ అవ్వవు. మనకి ఏ జ్ఞానము రాదు. మన స్ట్రాంగ్ బిలీఫ్‌తో, మన నమ్మకంతో వెళ్తాం గదండీ! ఒక విశ్వాసంతో వెళ్తూ ఉంటాం కదా! మొక్కులు తీర్చుకోవడానికి. మన విశ్వాసమే, మన నమ్మకమే మనకి రిజల్ట్ చూపిస్తుంటది అక్కడ కూడా. కానీ అక్కడ కర్మలు క్లియర్ అవ్వవు. అక్కడ ఆత్మజ్ఞానం రాదు. ఈ డిఫరెన్స్‌ని అందరూ గమనించాలి. అంటారు, మేము మొక్కుకుంటే మాకన్నీ తీరిపోతున్నాయని. కరెక్టే అది కూడా. అక్కడ వాళ్ళ బలమైన విశ్వాసం, బలమైన నమ్మకం వాళ్ళలో ఉన్న ఎనర్జీనే వాళ్ళని అది క్లియర్ చేసుకోవడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తుందనమాట. రిజల్ట్ ఒస్తది. ఆ నమ్మకం గట్టిగా ఉంటే రిజల్ట్ ఎక్కడైనా ఒస్తది. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళకక్కడ జ్ఞానం పెరగదు. కర్మలు క్లియర్ అవ్వవు. పునరావృతం అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ స్టెప్స్‌లో ఉన్నప్పుడు ఆత్మస్థితి. ఎప్పుడైతే ఈ లాస్ట్ మెట్టు అంటారు ధ్యానం. ఎప్పుడైతే ధ్యాన మార్గంలో ఒస్తుందో అప్పుడు భగవంతుడు మనతో మాట్లాడడం మొదలుపెడతాడు. అదే ఇంట్యూషన్ అని చెప్తాం. అంటే మనలో ఉన్న ఆత్మే మనతో కనెక్ట్ అయితుంది. మన నిజ స్థితితో కనెక్ట్ అవ్వడం వల్ల, మన ఆత్మ మనం కనెక్ట్ అవ్వడం వల్ల తన యొక్క పరమాత్మ తత్వం బయటపడుతుంది. ఆ దైవిక గుణాలన్నీ నిక్షిప్తమై ఉన్నాయి గదండీ ఆత్మలో. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో తను మేల్కుంటుంది. తన దైవిక లక్షణాలన్నీ బయటకు తీస్తుంది ఆత్మ. తనెవరో గుర్తొస్తుంది. తన పర్పస్ ఏంటో అర్థమవుతుంది. తను ఏ లక్ష్యం సాధించడానికి ఈ జన్మ తీసుకుందో అర్థమవుతుంది. తన ప్రణాళిక క్లారిటీ వచ్చేస్తుంది. కన్‌ఫ్యూజన్ పోతుంది. జీవితం యొక్క పరమార్థం ఏంటో అర్థమవుతుంది. బోధపడుతుంది. ఆ సత్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఈ ఆత్మ. ధ్యానం అనే మెట్టుకొచ్చిన తర్వాత ఆత్మస్థితి తనెవరో తెలుసుకుంటుంది. తన ప్రణాళిక అర్థమవుతుంది. తన పర్పస్ తెలిసిపోతుంది. తనకు ఎరుకతో జీవిస్తూ ఉంటుంది. అన్నిటిని అవగాహన చేసుకుంటూ ఉంటుంది. ఇంక తన మీద తను ఫోకస్ పెడుతుంది. సో, మిగతా ఎక్కడా ధ్యాస ఉండదు. తన మీద తనకు ఫోకస్ ఉంటుంది. అదే ఆధ్యాత్మికత అంటే మొత్తం మన మీద మనకి ఫోకస్ ఉండడమే. స్వీయ ప్రేమ అంటారు. సెల్ఫ్ లవ్ అక్కడే స్టార్ట్ అవుతుంది. మన మీద మనకు ప్రేమ ఉంది అంటే మనం ధ్యానం చేయాల్సిందే. ఇంకా ధ్యానం చేయట్లేదంటే మన మీద మనకు ప్రేమ లేనట్లే అన్నమాట. ఇప్పుడు మనం ఈ స్థితికొచ్చాక సెల్ఫ్ లవ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, మనం ధ్యానం చేయడమే. ఎప్పుడైతే మన మీద మనకి ప్రేమ ఉంటుందో అందరిని గూడా ప్రేమించగలుగుతామండి. ఇది గమనించాలి. మన మీదే మనకు ప్రేమ లేనప్పుడు, మన మీదే మనకు శ్రద్ధ లేనప్పుడు, అవతల వాళ్ళ మీద గూడా మనకుండదండి. ఎప్పుడైనా మన నుంచి స్టార్ట్ అవ్వాలది. మన మీద పూర్తి ప్రేమ ఉంది అంటే, అందరిని ఆ విధంగానే ప్రేమిస్తామండి. సో, కంప్లీట్‌గా ముందు మనల్ని మనం ఫోకస్ చేసుకొని, మన సాధన చక్కగా చేసుకుంటూ వెళ్తే, ఆ ప్రేమ అనేది అందరి మీద, అన్నిటి మీద కలుగుతూ ఉంటుంది. ఆ మిత్రత్వం పెరుగుతుంది. ఇది మీరు అనుభవపూర్వకంగా గూడా గమనించి ఉంటారు అని తెలుసుకుంటున్నాను నేను గూడా. సో, నేను గూడా అనుభవిస్తున్నాను. మన మీద మనకు ప్రేమ ఉంది అంటే, ఆటోమేటిక్‌గా అందరిని మనం ప్రేమిస్తాము. ఓకే అండి. సో, ఆత్మ యొక్క సత్యారాధన అంటే ఇక్కడ ఏమీ లేదు. ధ్యానం చేయడమే. ధ్యానం చేయటంలోనే ఆత్మ అనేది ఆరాధింపబడుతుంది. అందరూ ఎరుకతో ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళగూడదు అన్న ఉద్దేశంతోనే ఈ విషయాన్ని ఇవాళ డిస్కషన్ చేయడం జరిగిందండి. సో, 10థ్ ఎళ్ళాక మళ్ళీ 6థ్ చదువుతానంటే బాగోదు కదా! మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాము. ఎక్కాక మళ్ళీ కిందకి చూడగూడదండి. ఇంక ఎక్కామంటే పైనే ఉండాలి మనం ఎప్పుడు. మళ్ళీ వెనక్కి తిరిగితే చాలా కనపడుతుంది. సో, ఎప్పుడైనా కూడా ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి తిరోగమనం అనేది ఉండదు ఆత్మకి. ఆత్మ ఎదుగుదలలో ఎప్పుడు పురోగమనమే ఉంటుంది. ఆ దిశగా మనం ప్రయాణం చేసేటప్పుడు మళ్ళీ వెనక్కి పడిపోగూడదు అన్న దాని గురించి ఇవాళ అసలైన ఆరాధన వచ్చాక మనము ఇక్కడి దాకా వచ్చిన తర్వాత వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. మీరు చేయాలంటే చేయండి. పూజ అన్నీ చేయండి. కానీ ధ్యానాన్ని మాత్రం మరవద్దు. ప్రణాళికలు అన్నీ చేసుకోండి. కానీ ధ్యానాన్ని మిస్ అవ్వగూడదు. మిగతావన్నీ మిస్ అయినా కూడా పర్వాలేదు. ధ్యానాన్ని మాత్రం మిస్ అవ్వగూడదు. అర్థమైందా అండి? సో, ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తున్న వాళ్ళందరికీ నేను చెప్పేదేంటి అంటే మిగతావన్నీ కూడా చేయండి. అన్నీ అటెండ్ అవ్వండి. కానీ ధ్యానాన్ని మాత్రం మిస్ అవ్వద్దు. ఏదో ఒకరోజు పూజ మర్చిపోయినా, స్తోత్రం చదవకపోయినా కూడా గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ధ్యానం చేసినట్లయితే.
ధ్యానం చేస్తే అన్నీ చేసినట్లే అయిపోతుంది. ఇది మనం తెలుసుకోవాలి. కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అక్కడే స్ట్రక్ అయిపోగూడదు. అర్థమైందా అండి? సో, ఇప్పుడు ధ్యానులే పూజ చేశారనుకోండి, ఆ పూజలో చాలా తేడా ఉంటుంది. వాళ్ళ కంప్లీట్ ఇన్వాల్వ్‌మెంట్ ఆత్మతో చేస్తారనమాట. ఇప్పుడు పూజ చేసినా, స్తోత్రం చదివినా కూడా, ఒక హోమం చేసినా, జపం చేసినా పూర్తి అంకిత భావంతో చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మనక్కడ ఇన్వాల్వ్ చేస్తారు. ఈవెన్ ఆ విషయాల్లో కూడా. మనసు ప్రమేయం ఉన్నా కూడా వాళ్ళు ఆత్మతో కనెక్టెడ్‌గా ఉంటది. ఆ దృష్టికోణం అనేది మారుతది. అవన్నీ చేస్తూ టైమ్ వేస్ట్ చేయగూడదని మన పత్రిజీ సారు విగ్రహారాధన ఒద్దు. ఇంక మీరు ఆత్మారాధనే చేయాలి అని మనకి చెప్పారు ఆదర్శ సూత్రాల్లో. ఒకవేళ చేసినా కూడా నష్టం లేదు. కానీ వెనక్కి వెళ్ళగూడదన్న విజ్ఞప్తి కోసం ఇవాళ ఈ టాపిక్ అన్నమాట. చిన్న రిమెంబర్ చేయడానికి ఈ టాపిక్‌తో వచ్చానన్నమాట. సో, ధ్యానం చేయండి, అన్నీ చేయండి. కానీ ఏది చేసినా చేయకపోయినా ధ్యానం మాత్రం కంపల్సరీ. పిరమిడ్ మాస్టర్స్ ఈ స్టేట్‌కి వచ్చిన వాళ్ళ ఆత్మస్థితులందరికీ చెప్పే ఇదొకే ఒక్క విషయం కోసం ఈ టాపిక్ ఇవాళ తీసుకురావడం జరిగిందండి. సో, అంతే అండి. ఇవాళ చిన్న టాపిక్. సో, ఏదైనా ఉంటే ఇవాళ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. అన్నీ తెలిసిన విషయాలే అండి. ఇలాంటివి ఎన్ని సార్లు విన్నా వినాల్సిందే అండి. నెమరు వేసుకుంటూ ఉంటేనే మనం ఆ ఎరుక స్థితిలో ఎప్పుడు ఉండగలుగుతామన్న ఉద్దేశంతో ఇవాళ ఈ క్లాసు జరగడం జరిగింది. మరియు మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.